నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు సాయంత్రం సిఐఐ ఏజీఎం మీటింగ్కు హాజరు. నేడు లిక్కర్ కేసు నిందితులను కస్టడీకి తీసుకోనున్న సెట్. రాజ్ కేశిరెడ్డి సహా నలుగురిని 2 రోజుల పాటు విచారించనున్న అధికారులు. రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఫైల్ విజువల్. ఇవాళ విజయవాడ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స. ఏపీ హైకోర్టు ఆదేశాలతో ట్రీట్మెంట్. నేటితో ముగియనున్న నందిగాం సురేష్ పోలీస్ కస్టడీ. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో 2 రోజులు విచారించిన పోలీసులు. డిగ్రీలో 75% హాజరుంటేనే ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులు. తెలంగాణ ఉపకులపతుల భేటీలో కీలక నిర్ణయం. జూన్ 9 నుంచి 3 రోజుల పాటు తిరుమలలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు. ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ. జూరాలకు పోటెత్తిన వరద. 10 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఏపీలో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ. 29,760 షాపుల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి నాదెండ్ల. తెలంగాణ కాంగ్రెస్లో 5 కమిటీల ఏర్పాటు. మల్లు రవి చైర్మన్గా క్రమశిక్షణ కమిటీ, 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ ఏర్పాటు చేసిన హైకమాండ్. నల్గొండ జిల్లాలో గంజాయి మొక్కల సాగు కలకలం. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. సాగర ద్వీపం ఖేపురాలో దగ్గర తీరం దాటే అవకాశం. ఏపీకి వర్ష సూచన. 4 రోజుల పాటు మోస్తరు వానలు. ప్రధాని మోడీ, సీఎం మమతా మధ్య మాటల యుద్ధం. ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మమతా సవాల్. మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న మోడీ.